హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, కొత్త మెడిసిన్స్, కొత్త పరికరాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం ఆరోగ్యంగా మరియు ఆనందంగా జీవించగలుగుతున్నాం. పూర్వకాలంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆరోగ్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం మందులు కానీ, వైద్యులు కానీ, పరిశోధనలు కానీ లేని సమయంలో పుట్టుకొచ్చింది ఒక వ్యాధి. భూమి మీద ఉన్న మొత్తం జనాభాలో సగం మందిని తుడిచిపెట్టేసింది. అదే ప్లేగు వ్యాధి. ఇప్పటికీ కూడా చరిత్రలోనే అతి భయంకరమైన వ్యాధిగా ప్లేగు వ్యాధి మొదటి వరుసలో నిలిచింది. అసలు ఇంతకీ ఈ ప్లేగు వ్యాధి అంటే ఏమిటి? ఇది ఎలా మొదలైంది? ఈ వ్యాధి ఎలా సోకుతుంది? దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు? దీనికి మందు కనిపెట్టారా లేదా? దీని గురించి ప్రజలు ఎలా బయటపడగలిగారు? ఈ ప్లేగ్ వ్యాధి ఎందుకంత డేంజరస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మరియు ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఈ ప్లేగ్ వ్యాధి ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. ఈ ప్లేగ్ వ్యాధి అనేది ఒక అంటువ్యాధి. ఇది ఎర్సీనియా పెస్టిస్ అనే ఒక బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ బ్యాక్టీరియాను మొదట ఎలుకల్లో గుర్తించారు, తరువాత ఈగల్లో, ఉడతల్లో గుర్తించారు. ఈ బ్యాక్టీరియా మొదట జంతువుల్లో పుట్టి నెమ్మదిగా మనుషుల్లోకి వచ్చింది. మనుషులకు ముఖ్యంగా ఎలుకలు, ఈగల ద్వారా వ్యాపించింది. ఈ ప్లేగు వ్యాధి మొదట క్రీస్తు శకం 541 సంవత్సరంలో బిజెంటైన్ అనగా ప్రస్తుత ఈశాన్య రాజ్యంలోని రాజధాని అయిన కాన్స్టాంటినోపుల్ నగరంలో మొదటి కేసు కనిపించింది. ఇక్కడి నుంచి ఈజిప్ట్ నగరంలో మెడిటేరియన్ సముద్రం మీదుగా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పట్లో ఈ వ్యాధికి మందు లేకపోవడం వలన ఈ వ్యాధి సోకిన వారందరూ మృతి చెందారు. కేవలం దేవుని మీద వదిలేసి ఉండడం తప్ప వారికి ఏ మార్గమూ దొరకలేదు. ఈ వ్యాధి విజృంభించిన కారణంగా ప్రపంచంలో ఆ సమయంలో 3 నుంచి 5 కోట్ల మంది కేవలం ప్లేగు వ్యాధితో మృతి చెందారు. సో అప్పటి మొత్తం జనాభాలో దాదాపు సగం మంది అన్నమాట. క్రీస్తు శకం 541లో మొదలైన ఈ వ్యాధి ప్రభావం క్రీస్తు శకం 750 వరకు, అంటే దాదాపు 200 సంవత్సరాలు ప్రపంచమంతా విలయతాండవం చేస్తూ కోట్ల మందిని బలి తీసుకుంది. కోవిడ్ రకరకాలుగా తన వర్షన్ మార్చుకుంటూ ఇప్పుడు అదుపులోకి వచ్చిందో, అలానే ఈ ప్లేగు వ్యాధి కూడా ఇలా వర్షన్స్ మార్చుకుంటూ వచ్చింది. ఇలా నెమ్మదిగా ఆ వ్యాధి కనుమరుగైంది. అయితే అప్పటి ప్రజలు మరీ ఇంత భయంకరమైన వ్యాధి నుంచి ఎలా తప్పించుకున్నారు అంటే దీనికి సరి అయిన సమాధానం లేదు. కానీ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు మాత్రమే ఈ వ్యాధి నుంచి తప్పించుకోగలిగారు అని డీపాల్ యూనివర్సిటీకి చెందిన చరిత్ర అధ్యాపకుడు థామస్ మోకైటిస్ చెప్పారు. ఇక చివర్లో చక్రవర్తి జస్టీనియన్ పాలించిన సమయంలో ఆయనకు ఈ వ్యాధి రావడం మరియు ఆయన వ్యాధి నుంచి కోలుకోవడం జరిగాయి. అందువలన ఈ వ్యాధిని జస్టీనియన్ ప్లేగు అని పిలవడం జరిగింది. ఇక ఈ ప్లేగు వ్యాధి పీడ విరిగింది అనుకొని మరలా 800 సంవత్సరాల పాటు ప్రపంచమంతా ఊపిరి పీల్చుకోగా తిరిగి 1346 1353 సంవత్సరాల మధ్య మరొక వర్షంతో ఈ ప్లేగ్ వ్యాధి పుట్టుకొచ్చింది. ఈసారి ఈ ప్లేగ్ వ్యాధిని బ్యూబోనిక్ ప్లేగ్ లేదా బ్లాక్ డెత్ అని పిలిచారు. ఈ రెండో రాకడ మరీ ఎక్కువ విజృంభించడంతో కొన్ని కోట్ల ప్రజలు ప్రాణాలు తీసేసింది. దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే ప్రాణాంతకమైన వ్యాధిగా ప్లేగు వ్యాధి నిలిచింది. ఈ రెండో రాకడలో అనగా 1347లో ప్రారంభమవగా కేవలం 4 సంవత్సరాల్లోనే 20 కోట్ల ప్రాణాలు బలి తీసుకుంది. ఆ సమయంలో ప్రజలు ఎంతో భయంగా బతికారు. ఘోరాతి ఘోరంగా ఈ వ్యాధి సోకిన వారు చనిపోతుండేవారు. ఈ వ్యాధి నుంచి ఎలా బయటపడాలి, ఏ మందు ద్వారా ఈ వ్యాధి నయమవుతుందో ఎవ్వరికీ తెలియలేదు. కానీ ఒక్క విషయం మాత్రం వారికి బాగా అర్థమైంది. ఇది ఒక అంటువ్యాధి, ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది అని తెలుసుకున్న అప్పటి ప్రజలు ఈ వ్యాధి సోకిన వారిని ఊరికి దూరంగా ఉంచడం ప్రారంభించారు.
ఇలా ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సోకుతుంది, కనీసం మిగతా వారైనా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేశారు. వ్యాధిగ్రస్తులందరినీ ఐసోలేషన్లో ఉంచారు. వ్యాధి సోకిన వారందరినీ ప్రత్యేక ప్రాంతాలకు తరలించారు. అలాగే వేరే ప్రాంతాల నుంచి వీరి ప్రాంతాలకు రాకుండా జాగ్రత్త పడ్డారు. వేరే ప్రాంతాల వారు ఓడల మార్గంలో కానీ లేదా రోడ్డు మార్గంలో కానీ వచ్చినా వారిని 40 రోజుల పాటు ఒక ప్రత్యేక స్థలంలో ఉంచి పరీక్షించారు. ఇలా 40 రోజులు దూరంగా ఉంచడాన్ని క్వారంటైన్ అని పిలిచారు. ఈ క్వారంటైన్ పద్ధతినే ప్రస్తుతం మనం కోవిడ్ టైంలో పాటించాం. ఇలా క్వారంటైన్ ద్వారా 40 రోజులు పరీక్షించి వారికి ఏమీ లేదని తెలిస్తే అప్పుడు రాజ్యంలోకి అనుమతించేవారు. ఇంతలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన కొన్ని ఏళ్ల పాటు పగబట్టి దాడి చేసినట్లుగా కొన్ని యూరప్ దేశాల్లో కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇలా ఎంతో భారీ నష్టం జరిగాక కానీ ఈ ప్లేగ్ వ్యాధి క్రమంగా కాలక్రమేణా తగ్గుతూ అదుపులోకి వచ్చింది. అయితే ఈ ప్లేగ్ వ్యాధి సోకిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ ప్లేగ్లో మొత్తం 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ బ్యూబోనిక్ ప్లేగ్, సెకండ్ వన్ న్యూమోనిక్ ప్లేగ్, థర్డ్ వన్ సెప్టిసిమిక్ ప్లేగ్. ఫస్ట్ వన్ బ్యూబోనిక్ ప్లేగ్. ఈ ప్లేగ్ వ్యాధి మిగతా రెండింటితో పోల్చుకుంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది సోకడం వల్ల మెడ దగ్గర ఉన్న లింఫ్ నోడ్స్ అనేవి వాచి నొప్పి మొదలవుతుంది. అలాగే చేతుల కింద, మెడ కింద, గజ్జల్లో గడ్డలు వస్తాయి. వెంటనే చికిత్స తీసుకోకపోతే మిగతా అవయవాలకు కూడా సోకి మనిషి ప్రాణం తీస్తుంది. నెంబర్ 2 న్యూమోనిక్ ప్లేగ్. ప్లేగ్ వ్యాధి ఊపిరితిత్తులకు కనుక చేరితే దీనిని న్యూమోనిక్ ప్లేగ్ అని పిలుస్తారు. ఈ రకం ప్లేగు చాలా అరుదుగా సంభవిస్తుంది. ఇది కూడా త్వరగా నివారించకపోతే మిగతా వారికి కూడా త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే దగ్గిన, తుమ్మిన, గాలి ద్వారా మిగతా వారికి సోకుతుంది. దగ్గుతున్నప్పుడు కొన్నిసార్లు రక్తం కూడా పడుతుంది. అలాగే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం, విచారణగా ఉండడం, వాంతులు, విరేచనాలు అవ్వడం జరుగుతుంది. నెంబర్ 3 సెప్టిసిమిక్ ప్లేగ్. పైన రెండిటికంటే ఇది చాలా ప్రమాదకరమైనది. ఇందులో బ్యాక్టీరియా అనేది నేరుగా రక్తంలోకి చేరుతుంది. ఇది సోకిన వారు ముక్కు నుండి, నోటి నుండి, మలద్వారం నుంచి రక్తం కారడం జరుగుతుంది. అలాగే చర్మం కింద రక్తం చేరుకోవడం, చేతి వేళ్ళు, కాలు వేళ్ళు, ముక్కు మీద చర్మం నల్లబడడం జరుగుతుంది. అలాగే కడుపు నొప్పి, వాంతులు, డయేరియా అనేవి కూడా కలుగుతాయి. ఇది సోకిన వారు త్వరగా చనిపోతారు. పై మూడింటిలో ఏది సోకినా కూడా 1 నుంచి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. చాలా నీరసంగా అనిపించడంతో పాటు జ్వరం, తలనొప్పి, వణుకు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇక మిగతా లక్షణాలు అనేవి ఏ రకం వ్యాధి సోకుతుంది అన్న దాని మీద ఆధారపడుతుంది. అయితే ఇప్పటికీ బ్యాక్టీరియా ఉందా? ఇంకా మనుషులు చనిపోతున్నారా? దీనికి మందు కనిపెట్టారా లేదా? ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ఈ ప్లేగ్ వ్యాధి కాలక్రమేణా క్షీణిస్తూ అంతమవ్వడం జరుగుతుంది. దానికి ఇప్పటికీ వ్యాక్సిన్ రాలేదు. అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది వ్యాప్తి చెందడం లేదు. కాబట్టి ఒకవేళ సోకినా కూడా యాంటీబయాటిక్స్ వాడుకోవచ్చు. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ ప్రాంతాల్లో ఈ మానవ ప్లేగ్ వ్యాధి అక్కడక్కడ కనిపిస్తుంది. అలాగే ఆఫ్రికా మరియు ఆసియాలోని మారుమూల ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. కానీ ఒకప్పటి అంత తీవ్రత మాత్రం ఇప్పుడు లేదు. ప్రస్తుతం దీని నుంచి త్వరగానే బయటపడగలుగుతున్నారు. ఈ ప్లేగ్ వ్యాధి అనేది ఎలా సోకుతుంది అంటే ఎలుక, ఉడత, కుందేలు వంటి జంతువుల దగ్గర పనిచేయడం, అలాగే ప్లేగ్ వ్యాధి సోకిన వ్యక్తితో గడపడం వలన వస్తుంది. అయితే ఈ వ్యాధి రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇంట్లోకి ఎలుకలు, ఉడతలు రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే చనిపోయిన జంతువుల శవాలు తాకకూడదు. మనం పెంచుకున్న జంతువులకు టీకాలు ఖచ్చితంగా వేయించాలి. బయట తిరిగే కుక్కల్ని, పిల్లల్ని ఇళ్లలోకి రానిపోవడం మంచిది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దాత్రి సైనింగ్ ఆఫ్.